కడప నగరపాలక సంస్థ యొక్క పునర్విభజన ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఈరోజు పునర్విభజన చేపట్టడం జరిగింది. మనం ఒకసారి కడప నగరపాలక సంస్థ యొక్క పూర్వపరాలు గమనిస్తే 2004లో 2001 జనాభా నగరపాలక సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు చుట్టూ ఉన్నటువంటి అక్కాయపల్లె, చెమ్ముపేట, చిన్న చౌకు సంబంధించిన పంచాయతీలు మెర్జీ చేసి నగరపాలక సంస్థగా ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్నికలు చేపట్టడం జరిగింది 50 వార్డులతో. దాని తర్వాత చుట్టూ ఉన్నటువంటి పల్లెలు రామరాజుపల్లి అయితేనేమి, గూడూరు అయితేనేమి, పుట్లంపల్లి అయితేనేమి, చిన్నమాచుపల్లి అయితేనేమి, పాలంపల్లెకి సంబంధించిన గ్రామాలన్నింటినీ కూడా కార్పొరేషన్లో మెర్జ్ చేయడం వల్ల 2014లో మరొకసారి డీలిమిటేషన్ చేయాల్సిన పరిస్థితి కడప నగరపాలక సంస్థకు జరిగింది. అప్పుడు కూడా 2001 జనాభా ప్రాతిపదికనే తీసుకుపోవడం వల్ల వార్డులు అనేది చాలా అబ్నార్మల్గా రావడం జరిగింది. అంటే ఉదాహరణకు అప్పుడు ఉన్నటువంటి 3వ డివిజన్లో 10 నుంచి 12,000 ఓట్లు, మిగిలిన డివిజన్లో 4,000 ఇట్లా రావడం జరిగింది. దీనివల్ల 2019లో కొంతమంది కోర్టుకు వేయడం వల్ల ఏదైతే 2011 జనాభా ఉండంగా మరలా 2001 జనాభా ప్రకారం తీసుకోవడం వల్ల వార్డులు అబ్నార్మల్గా రావడం జరిగిందని చెప్పేసి కోర్టుకు వేస్తే, కోర్టుకు అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం దీన్ని మరలా డీలిమిటేషన్ చేయాలని చెప్పేసి 2019లో 2011 జనాభా ప్రాతిపదికన అప్పుడు డీలిమిటేషన్ చేపట్టి 50 వార్డులను మళ్ళా పునర్విభజన చేయడం జరిగింది. దాంట్లో అప్పుడు జరిగిన పునర్విభజనలో నిజంగా మనం ఒకసారి పాత మ్యాప్ను విలేకరులందరూ కూడా గమనిస్తే ఎక్కడా న్యాచురల్ బౌండరీస్ను డిస్టర్బ్ చేయకుండా ఏవైతే వార్డులు ప్రభుత్వ యొక్క నిబంధనలు ఏవైతే ఉన్నాయో, ఏ వార్డుకు సంబంధించిన పాపులేషన్లో 10% కంటే డీవియేషన్ ఉండకుండా, అలాగే న్యాచురల్ బౌండరీస్ ఎక్కడ డిస్టర్బ్ చేయకుండా ఆ రోజు డీలిమిటేషన్ చేపట్టడం జరిగింది 50 వార్డులు. కానీ మరలా ఇప్పుడు 2021లో ఏదైతే మన జనాభా లెక్కలు చేపట్టాలో కరోనా వల్ల అప్పుడు మన జనగణన చేపట్టే కార్యక్రమం చేయలేదు. కానీ ఇప్పుడు మళ్ళా ఉన్నట్టుండి ఈ డీలిమిటేషను అధికార పార్టీ వాళ్ళు కేవలం వాళ్ళకు అనుకూలంగా ఈ వార్డును పునర్విభజన చేసుకోవడము, అలాగే రిజర్వేషన్ ప్రక్రియ వాళ్ళకు అనుకూలంగా చేసుకోవడం కోసం మనకు ఇప్పుడు కొత్తగా జనగణన చేపడుతున్నా కూడా వాటన్నిటినీ పక్కన పెట్టి 2011 జనాభా ప్రాతిపదికనే ఈరోజు 66 వార్డులుగా డీలిమిటేషన్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఉత్తర్వులు చేయడం నిజంగా ఇది చాలా దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. ఎందుకంటే ఏదైనా ఒకసారి డీలిమిటేషన్ చేయాలంటే దానికి సంబంధించిన ప్రక్రియ కొత్త సెన్సెస్ అవైలబిలిటీలో ఉండడమో, లేకపోతే పాతగా చేసినటువంటి వార్డులు ఏదన్నా అబ్నార్మల్గా డీవియేషన్ వచ్చింటేనో మనం పునర్విభజన చేస్తాం. అటువంటివి ఏమీ లేకుండా ఇప్పుడు ఈరోజు అదే 2011 సెన్సెస్ ప్రకారం మళ్ళీ ఇప్పుడు 66 వార్డులు చేయడం వల్ల వార్డుల పరిధి చాలా చిన్నగా అయిపోయే పరిస్థితి కూడా వస్తుంది. అదేవిధంగా ఈరోజు వాళ్ళు చేపట్టడం పోనీ అదన్నా ప్రభుత్వ నిబంధనల ప్రకారం వాళ్ళు చేపట్టారంటే అది కూడా ఎక్కడా ప్రభుత్వ నిబంధనల ప్రకారం డీలిమిటేషన్ ప్రక్రియ కొనసాగలేదు. ఏదైతే నార్త్ ఈస్ట్ కార్నర్ నుంచి మన డీలిమిటేషన్ ప్రక్రియ ప్రారంభిస్తారో ఇప్పుడు వీళ్ళు చేపట్టిన ప్రక్రియ చూస్తే నిజంగా ఏదైతే పాత కడపలో ఉందో ఆ పాత కడపకు సంబంధించిన అక్కడి నుంచి ప్రారంభించాల్సిన దాంట్లో ఏదైతే చివరిలో ఉంటుందో పాలంపల్లెకి సంబంధించిన ఆ దాంట్లో ఉన్నటువంటి డోర్ నెంబర్స్ అన్నీ కూడా పాత కడపలో మెన్షన్ చేయడం జరిగింది. అలాగే గతంలో ఉన్నటువంటి పాత కడపలో ఉన్నటువంటి ఈ పాత కడపల ఎస్సీ కాలనీ అనేది పాత కడప ఎస్సీ కాలనీ అనేది రెండు అడ్జస్టింగ్ కలిసి ఉంటాయి. దాన్ని ఎక్కడో 5 కిలోమీటర్లు ఉన్న పాలంపల్లిని తీసుకొచ్చి
పాత కడపలో కలపడం జరిగింది. పాతంపల్లికి అడ్జస్ట్గా ఉన్నటువంటి ఈ హరిజనవాడను తీసుకొచ్చి దేవుని గడపకు గౌస్ నగర్ కలపడం చూస్తే నిజంగా ఇది వాళ్ళు ఏదో ఎవరికి వాళ్ళ అధికార పార్టీ వాళ్ళకి అనుకూలంగా రిజర్వేషన్ ప్రక్రియ చేసుకోవాలన్న ఉద్దేశంతోనే ఈ డీలిమిటేషన్ చేపట్టారని చెప్పేసి మనకు దీన్ని బట్టే తేటతెల్లంగా అర్థమవుతుంది. విభజన చేసినారా లేకపోతే వాట్లను వాళ్ళ ఇష్టారీతంగా చేపట్టారో అర్థం కాని పరిస్థితి. దీని మీద ఖచ్చితంగా మేము వీటన్నిటి మీద కూడా పూర్తిగా కంప్లైంట్ పబ్లిక్ అయితేనేమి అలాగే మా మాజీ కార్పొరేట్ల ద్వారా అన్నీ కూడా కంప్లైంట్లు నిన్నటి నుంచి ఇవ్వడం జరుగుతుంది. వీటన్నిటి మీద ఉన్నటువంటి కలెక్టర్ గారు అలాగే ఇప్పుడు వచ్చినటువంటి కమిషనర్ గారు పూర్తిగా వాటి మీద విచారణ చేపట్టి వాటన్నిటిని కూడా రెక్టిఫై చేయాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే ఖచ్చితంగా న్యాయ పోరాటం చేసేనా కూడా వీటన్నిటి కూడా సక్రమంగా చేసే విధంగా చేస్తామని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం.